హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మంచి మంచి హెల్తీ టిప్స్, బ్యూటీ టిప్స్ అన్నీ చెప్తున్నాను. చాలా మంచిగా యూజ్ అవుతాయండి నేను చెప్పే టిప్స్ అయితే. ఒక్కటి కూడా వేస్ట్ అయ్యేటివి కావు. ఈరోజైతే నేను మంచి హెన్నానైతే ప్రిపేర్ చేస్తున్నాను. 80 ఏండ్లు వచ్చినా కూడా మనం ఈ హెన్నానైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అన్ని కెమికల్ ఉన్న హెన్నాస్, పౌడర్స్ వాడేసి మన జుట్టును ఖరాబ్ చేసుకోకుండా మన ఇంట్లోనే మనమైతే ఇలా మంచిగా ప్రిపేర్ చేసి వాడుకున్నట్టయితే ఎన్ని రోజులైనా మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. చాలా మంచిగా యూజ్ అవుతుందండి. దానికోసమని మనం ఐరన్ కళాయి వాడితే చాలా బెటర్ అండి. ఐరన్ కళాయి తీసేసుకొని అందులో గ్యాస్ పైన పెట్టుకొని ఒక కప్పు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు హెయిర్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్ పొట్టు వేసుకోవాలి. రెడ్ ఆనియన్ పొట్టు అయితే చాలా మంచిగా యూజ్ అవుతుందండి. వైట్ది వేసుకోవద్దు, రెడ్ ఆనియన్సే వేసేసుకోవాలి. అవన్నీ మగ్గినాక మళ్ళీ ఎల్లిగడ్డ పొట్టు అండి. ఎల్లిగడ్డ పొట్టు కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఎల్లిగడ్డ పొట్టును కూడా వేసుకొని ఇలా బ్లాక్ అయ్యేటట్టుగా వేంపుకోవాలి. నేను చూపించినట్టు కొంచెం టైం అయితే పడుతుందండి ఇది వేగేసరికి, నల్లగా అయ్యేసరికి. ఒక 2 స్పూన్ల మెంతులు వేసేసుకోండి. మెంతులు హెయిర్కి చాలా మంచిగా యూజ్ అవుతాయి కాబట్టి మెంతులు వాడొచ్చు. ఇవి కలోంజీ సీడ్స్ అండి. ఆన్లైన్లోనైనా దొరుకుతాయి, మన కిరాణా షాప్లోనైనా దొరుకుతాయి, డీమార్ట్లోనైనా కూడా ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ కలోంజీ సీడ్స్ అంటే దొరుకుతాయి. ఇవి ఒక 2 స్పూన్లు వేసేసుకోండి. ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు ఒక 2 స్పూన్లు వేసేసుకొని ఇవన్నీ బ్లాక్ అయ్యేటట్టుగా మంచిగా వేగినాక ఏదైనా పట్టుకొని చేయితో తుంపితే మన మిక్సీ జార్లో పౌడర్ అయ్యే విధంగానైతే మనకు అర్థమవుతుందిగా. అలానైతే అన్నీ వేంపుకోవాలండి. ఇలా వేంపుకున్న తర్వాత ఇవి చల్లారనిచ్చుకున్నాక ఒక మిక్సీలో వేసేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ పౌడర్ అయితే చేసేసుకోవాలండి. మెత్తగా పట్టుకుంటే హెయిర్కి మంచిగా పడుతుంది కాబట్టి మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకున్న దాన్ని మనం ఐరన్ కళాయిలోనే ఇది కలుపుకోవాలి. ఈ పౌడర్ని ఐరన్ కళాయిలో ఇలా పౌడర్ని తీసేసుకొని ఇది ఆవ నూనె వేసుకోవాలండి. ఈ పౌడర్లో మంచి నూనె వేసుకుంటే అస్సలు వర్కౌట్ అవ్వదు. ఆవ నూనెనైతేనే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆవ నూనె వేసి మంచిగా కలిపేసుకొని మనం రేపు మార్నింగ్ హెయిర్కి అప్లై చేసుకుంటాం అనంగా నైటు కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకొని తెల్లారి గట్లా అప్లై చేసేసుకుంటే హెయిర్కి మంచిగా పడుతుంది. ఐరన్ కడాయిలో ఉంచడం వల్ల మంచిగా బ్లాక్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా హెన్నా పౌడర్స్ ఏమన్నా తయారు చేసుకోవాలంటే ఈ ఐరన్ కడాయిలే వాడండి. దానివల్ల మంచి యూజ్ ఉంటుంది. ఇలా కలిపేసుకొని ఓవర్ నైట్ ఒక నైట్ మొత్తం అలానే పెట్టేసి తెల్లారి గట్లా అప్లై చేసేసుకుంటే చూడండి నా చెయ్యికే ఎంత షైన్ అవుతుందో హెయిర్కి కూడా ఇలానే షైన్ అవుతుంది. చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఈ పౌడర్ ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు, ఖరాబ్ అయితే కాదు కాబట్టి మనము ఏ కెమికల్స్ లేని పౌడర్ కాబట్టి అందుకనే యూజ్ చేయండి. ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. ఎవరైనా పెట్టుకోవచ్చండి. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇది చాలా మంచిగా వర్కౌట్ ఉంది. నేను పెట్టుకున్నాను కాబట్టే చెప్తున్నానండి. మనము కెమికల్స్ ఉన్న హెన్నాస్ అన్నీ వాడకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని మంచిగా యూజ్ చేసేసుకోండి.